ఈ రోజు డిన్నర్ కి కారం రైస్ ఎప్పుడు నిలే కాదమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మీరు వీడియోలో చూసే ఉండొచ్చు, మనం తయారు చేసాం ఒక పబ్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం అదే పబ్ లో క్యాంపింగ్. ఇప్పుడు సన్సెట్ నుంచి రేపు మార్నింగ్ సన్ రైజ్ వరకు ఇందులోనే గడపబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ పబ్ లోకి అయితే వెళ్ళిపోతాం. లాస్ట్ పబ్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. మీకు స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. సేమ్ లైటింగ్ ఉంది, సేమ్ డెకరేషన్ ఉంది. కాకపోతే ఆ రోజు మేము కొంచెం పబ్ స్టైల్లో అయితే ఎంజాయ్ చేసినాం. ఈ రోజు కొద్దిగా క్యాంపింగ్ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట. నార్మల్ గా ఇక్కడ ఎటువంటి రిసెప్షన్ ఏరియా లేదు. ఈ ఏరియా కూడా ఈ రోజు మొత్తం మాదే. ఇక్కడన్నా వాడుకుంటాం, లేకపోతే అక్కడన్నా వాడుకుంటాం ఆ లైన్లో. లేకపోతే మీరు ఇక్కడ నుంచి రెడ్ కార్పెట్ నుంచి మనం పబ్లోకి వెళ్తాం కదా, సో ఈ ఏరియానైనా వాడుకుంటాం. పండుకోవాలనుకుంటే ఇక్కడ కూడా వండుకోవచ్చు. ఇలా ఎంజాయ్ ఎక్కడైనా సరే ఇలా మొత్తం మనం సర్వే అయితే కావచ్చు అనమాట. లోపలికి వచ్చేసిన తర్వాత ఇది మన పబ్ ఏరియా. లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు ఈ ఏరియాలో మేము ఎంత ఎంజాయ్ చేసినాం ఏం కథ అని చెప్పేసి. సో ఈ రోజు కూడా అదే విధంగా ఎంజాయ్ అయితే అయిపోతున్నాం అనమాట. అదే పబ్ స్టైల్లో సేమ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి. సేమ్ ఆ రోజు ఏ విధంగా ఉండేనో అదే విధంగా ఉన్నాయి. సో ఈ రోజు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇక్కడ ఎవడు అమ్మేటోడు కూడా లేదు, వడిచేటోడు కూడా లేడు. మొత్తం మనం ఇక్కడ నుంచి తీసుకుని అయితే వాడుకోవచ్చు అనమాట. ఏం చెప్తారు సన్మానం చెప్తారా? అసలు ఇది ఎక్కడి సంత? ఇది జపాన్ సంత. ఫోటో ఒక ఫోటో. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. సో అలాగే లాస్ట్ టైం మనం పబ్ వీడియోలో కనుక చూసినట్టయితే ఎటువంటి కుకింగ్ ఇట్లా ఏం లేకుండా కదా, ఈ రోజు మనకి ఇందులో కుకింగ్ కూడా ఉండబోతుంది. సేమ్ క్యాంపింగ్ అంటే మనం క్యాంపింగ్లో ఏ విధంగా సర్వైవ్ అవుతామో అదే విధంగా కుక్ చేసుకోవడం ఉంటుంది, నైట్ పడుకోవడం ఉంటుంది. అదేవిధంగా కొన్ని గేమ్స్ కావచ్చు, ప్రతి ఒక్క యాక్టివిటీ అయితే ఇందులో ఉండబోతుంది అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ ఇప్పుడు కూడా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మా క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకు అది గ్యాస్ అది మొత్తం గ్యాస్ అయిందిరా. అరే చిన్న అగ్గిపుల్ల గీక్తా ఆయన అంతా అంటుకుంటారు అప్పుడు బుస్సు అంటాం. ఈ రోజు డిన్నర్ కి కారం రైస్. కారం తినవారు ఎప్పుడు తినలే? కాదమ్మా. అయితే కారం కాదు. ఈ రోజు స్పెషల్ డిన్నర్ కి చింతకాయ తక్కువ కాతీరా నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చిన. ఈ రోజు డిన్నర్ లో అయితే మేము కుక్ చేయబోతున్నాం పన్నీర్. తేజగా కొద్దిగా కూల్ డ్రింక్ సర్వ్ చేసుకురా. సేమ్ అట్లే ఉన్నా కూల్ డ్రింక్ తాగుదాం. సేమ్ ఆ రోజు లెక్కనే ఉంది. ఆ రోజు పప్పులో కూడా గిన్నె పెట్టేది నేను. కాక్టైల్ ఉండదు కదా, ఒక లైట్ గా కోకోకోలా తీసుకొని అందులో కొంచెం మజా పోసి పోతాడు చూద్దామా. గ్లాస్ లేవండి మీ బార్ లో? గ్లాస్ లేవు. తాగిపడేసిన ఆ రోజు ఆగిన అట్నే ఉన్నాయి. నేనైతే పంట తాగుతున్నా. ఇస్తా పైసలు ఇస్తుంది, రాసి పెట్టుకోవా. గిట్లా అమ్మటోళ్ళకి తీసుకొని తీసుకుంటాం. నువ్వు కూడా తీసుకురా ఏమన్నా కావాలంటే. నాకు ఈ విగ్గు కావాలి, మంచిగా ఉంది. కొడతారు కదా చూడు, ఇట్లా ఇట్లా కొట్టి ఇలా గిలాసులు ఇరికియాలి. ఇట్లా ఇట్లా ఇరికిచ్చి గులాబ్ వాడుతుంది సార్. మళ్ళీ దీనికి కూడా పైసలు అయితే లేని వాళ్ళు మళ్ళీ. కిక్ రావట్లేదు సార్. మిరిండా కాక్టైల్ ఉందా సార్? లేదు లేదు. ఇంకేం సార్ మరి? ఇంకేం లేవు. ఇవే అంటే కాక్టైల్ పేరు ఒక దేపు. నువ్వు కూడా కొద్దిగా తాగరా? నేను తాగా సార్. మా మ్యారేజ్ పైన వచ్చినా నువ్వు ఓడతాడు.
జింగిడిగాడా ఇది పబ్ వీడియో కాదురా క్యాంపింగ్ వీడియో రా ఎనీథింగ్ నిలబడరా అన్నది కూడా క్యారెక్టర్లకు వెళ్ళిపోయినాడు మునిగిపోయాడు. వద్దు మీ మేనేజర్ కొడతాడు అరే దారా మనకి తాతుడు మీరు ఏమన్నా ఏం పెట్టిరా సార్ ఈ సందర్భం కోసమే ఎంతసేపు ఎదురు కూడా పెట్టి అన్నాడు తాగుతున్నాడు. మళ్ళీ తాగినట్టు ఇయ్యారు మళ్ళీ తాగినట్టు ఎక్కుటే రాలే కావచ్చు. అరే ఎవరా మీరు ఇట్లారా ఎట్లాడో ఎడుదురా సార్ కంటకి వెళ్ళి సార్ వేసిరు. ఇప్పుడైతే తేజ గారి కోరిక మేరకు లాస్ట్ టైం మనం ట్రాక్టర్ ట్రాలీలో లగ్జరీ హౌస్ తయారు చేసినప్పుడు ఒక గేమ్ ఆడినాం కదా, ఆ గేమ్ అయితే ఆడబోతున్నాం. బట్ చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు అప్పటి నుంచి వెళ్ళి. ఏం గేమ్ రా ఇవాళ ఈయనకు ఉన్నట్టే అలా వీడే బాగా దెబ్బలు తిన్నాడు అప్పటి నుంచి. ఎవరు తిన్నారా? సరే సరే ఇవాళ చూద్దాం ఎవడు విన్నాడు. నేను అంట ఇప్పుడైతే నేను అంటా పోయినసారి వీళ్ళకి చక్క అనరాలేదు. ఏమంటా పిట్టేడు పండేడు నీకు టకట కనంతలేదు. బాగున్నది అనరా. అరే అరే వాడు అనుకుంటా వాడే లేపుతాడు. నేను బాడీ బిల్డర్ బాడీ బిల్డర్ కమాన్ టిల్లు పిట్టేడు వెళ్ళా అన్నా వాడిని బలిమిడి తోలుకొచ్చినట్టు ఎత్తున్నాడు. వాడే తోలుకొచ్చిండు. కాదు నువ్వు రెండు ఈయనేమో ఇట్లా పెడుతున్నావు నువ్వేమో ఇట్లా. సరే ఒకటే పెడుతున్నాయి. ఎందుకన్నా అరే ఎవడు చీటింగ్ అయితే చెప్పు అని కూడా వాడు బొట్టినేలు పెట్టిండు. కమాన్ పిట్టేడు పికాకేడు చీటింగ్ చేసిన కూడా రెండు చేతులు నువ్వు చూపిస్తున్నావు. రెండు చేతులు మర్చిపోతాడు ఇక. కమాన్ వీళ్ళు లేపుతలేరు అంటే వీళ్ళు పైకి లేపుతలేరు. అరే ఎడుతూ గవర్నమెంట్ కసి కావాలి నువ్వే జింగిడి డౌట్ రావద్దని మళ్ళీ ఎవరో అంటున్నాడు. జింగిడి గారు ఉన్నారు దింపారా గుడుకున్నారా చిక్కుడుగా 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 ఇవాళ చిక్కుడుగా చిక్కుడుగా ఇవ్వాలి టిఫిన్ బాక్స్ ఏం చేస్తుంది కాకేరు ఒక్కని కూడా వాళ్ళు ఇదివరకు పండేరు ముగ్గురు కొట్టరు నేను కొట్టే ఇద్దరే కొట్టరు. కమాన్ దీనికి అనతలే టక్కన నేను అంట పికాక్ ఎగరు పిట్టేరు ఫ్లైట్ ఎగురు గద్దె ఎగురు క్యాట్ ఎగురు పాము ఎగురు చలో కార్ ఎగురు పికాక్ ఎగురు పవరం ఎగురు చలో బైక్ ఎగురు లేపలే టెమిడి చేస్తున్నా కుందేలు ఎగురు దొరికింది ఎటో గుంజుకుంటున్నావురా. కమాన్ దొరికిండ్రా ఫస్ట్ టైం. కమాన్ కమాన్ చలో పవరం ఎగురు పికాక్ ఎగురు కుందేలు ఎగురు ఎగురుతున్నాడు ఆయన మొత్తం చెప్తున్నాడు. చలో వాళ్ళు చెప్తాడు కదా ఉడుమెగురు ఇట్లా అన్నా మీరు లేపుతారేమో. కమాన్ పికాక్ ఎగురు పవరం ఎగురు గద్దె ఎగురు బల్లె ఎగురు కాకెగురు నక్కెగురు
జింక ఎగురు. నేను కొట్లే ఎన్నిసార్లు కొడతావు? ఉత్తగా దొరుకుతుంది దారా. రాల్ది 3 సార్లు దొరికినా. మనం బాగా పడ్డమాట. నేను 2 సార్లు దొరికినా, 2 సార్లు దొరికినా. సరే చలో నేను నువ్వు అంటారా పావురం ఎగురు. నేను అంటానే తేజగాడు ఎగురు. ముందర ఎగురు. ఇప్పుడు డింపే అంటారా? డింపాడు అను అను బల్లెగురు. పడతారా? పండేడు మళ్ళీ ఎగురుతా. సో గేమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆల్మోస్ట్ మీరు చూసిరు కావచ్చు, తేజ అయితే చాలా దెబ్బలు పడ్డాడు. వాళ్ళ వాడకట్ట లొల్లలు చూస్తారో కామెంట్ చేయరు. ఏ గేమ్ ఆడరు గిట్టే ఓడిపోతా ఉంటాడు. మీరు ఇంకో 4 చెప్పురి మీ వాడకట్టలు అందరికి ఇంకెవరో తెలియదు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎడవడ్డా అన్నాడు. 6 ట్రాక్టర్లో కూడా ఎక్కువ పడ్డది ఇడే. సరే అవసరమైతే ప్రొజెక్టర్ కూడా పెట్టుకోరు గల్లా. సో ఆడుతుంటే చీకట స్టార్ట్ అయిపోయింది. ఎండ కనబడుతుంది ఇప్పటికి కూడా, కొద్ది ఉంది. కాకపోతే మెల్లగా టౌన్ అయిపోతుంది. సో ఇంకా కొద్దిసేపు మనం యాక్టివిటీ చేస్తే చీకటి అయిపోతుంది. ఆ తర్వాత ఇక అంతగానం ఏం లేదు, మస్తు ఉంది. కాకపోతే మనకు డే టైంలో ఎంతగానో ఉడుకుతుంది, ఇప్పుడు అంతగా ఉడుకుతలేదు. కొద్దిగా సల్ల పడుతుంది. రాత్రికి చలి పెట్టదు కావచ్చు మంచిగానే, అంటే సైడ్ నుంచి గాలి రాదు కదా ఎక్కువ. నేనైతే ఈ సోపలం అంటే మీరు ఇష్టం, మీరు ఏమైనా చేసుకోరు. ఈ సోపన్ అయితే నాకే ఇక రాత్రి కబ్జో రాత్రికి ఇప్పుడే అనుకుంటున్నాను. కబ్జా అన్నట్టు రాత్రికి ఇప్పుడు ఆడు ఉన్నదిగా ఇంకోటి. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్యాంపింగ్ లో ఫస్ట్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. మాక్సిమం పాసిబుల్ అయ్యేంత వరకు ఇలా 2-3 సార్లు అయితే చదువుదాం. లేకపోతే మధ్యలో మనకు ఒక వీడియో కాల్ కూడా ఉంటుంది. సో 2 సార్లు కామెంట్లు చదువుదాం, ఒకసారి వీడియో కాల్ చేసేద్దాం. ఇక ఇప్పుడు ఫస్ట్ కామెంట్ అయితే చదువుతున్నా. ఆకాష్ ఎస్ అయితే కామెంట్ చేసిండు. ఏంటంటే ఎవ్రీ వీడియోలో ఆ టీం మెంబర్ బాగా ఎంటర్టైన్ చేశారో పూల్ పెట్టు, యూ కెన్ పే 200 ఎక్స్ట్రా ఫర్ విన్నర్. అర్థమైందా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన దీనిలో 3 ఉన్నాం. ఎవడైతే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాడో వారికి 200 ప్రైజ్ మనీ. బాగుంది అదే ఐడియా, ట్రై చేద్దాం నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడన్నా. అట్లన్నా తేజగాడు కొంచెం బెస్ట్ అవుట్ఫిట్ ఇస్తాడేమో చూద్దాం. ఇప్పుడేమో ఎక్కువ ఇస్తలేడు, కొద్దిగా ఏదో సలసల పడుకున్నాడు. చూద్దాం. నేను లాస్ట్ టైంలో ఏదో పోల్ పెట్టినా, మీరు చాలా మంది తీసేయమని పెట్టారు. కానీ ఇక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇక బలిమెట్టి ఉంచుకున్నాం. చూద్దాం. ఇక ఒకవేళ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నట్టయితే ఇక బిహైండ్ ద కెమెరా పెట్టేస్తాం. నేను సరేనారా? బిహైండ్ ద కెమెరా టీంలోకి వెళ్ళి తీసేస్తా అంటలేను, కెమెరా ఎన్నుకుంటావు ఓకేనా? అంటే వీడియో తీయాలన్నట్టు. ఎట్టబెట్టిండా దగ్గర వస్తామేమో రెచ్చిపోతాడు. మొత్తం కూరలు లాడుగా ఎత్తుకపోయాడు అలా గ్యాస్కు అంత తుత్తానే కానీ చూద్దాం. ఏం రాలేదు తీరా ఇలా ఏడవకరా. ఎడుతున్నారా? ఏంది ఎడతావా? నేను ఏడ్చాను కాదు, ఏడిపిస్తున్నాడు. నా వల్ల ఎంతమంది ఏడిచారో నాకే వెళ్ళదంట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కామెంట్ చదువుతా. ఈయన ముఖ చిత్రం చూడుర్రి. నేను చదువుతుంది నేను. వెంకటేష్ ధర్మిరెడ్డి అట. మిగతా వాళ్ళ గురించి అంతా ఓకే కానీ బట్ కూర మాత్రం చాలా కష్టపడుతున్నాడు బ్రో ఛానల్ కోసం అట. వీడు రాక 3 రోజులు అయ్యాలి వచ్చిండాడు. మీకు కంటిన్యూ వీడియోలు వరకు ఏర్పడలేదు కావచ్చు కానీ 3 రోజులు అంటే పనుండే. 3 రోజులు కన్నా ఎక్కువ. ఇక్కడ 5 రోజులు 3 రోజులనా? ఈ పబ్బు తయారు చేసినప్పుడు ఇట్లా మొత్తం ఉండే. దీన్ని తయారు చేసి 5 రోజులు అవుతుంది. వీడియో తీద్దామంటే వీడు అవైలబుల్గా లేకనే 5 రోజుల తర్వాత షూట్ చేస్తున్నాం ఈ వీడియో కూడా. బాగా కష్టం. అది ఒక వీడియోకే లేను. బాగా కష్టపడి తెల్లగాయండి కదా కూర తెల్లగాయండి. ఎవరెవరు వేండు
ఒక అమ్మాయితోని ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణం పాడు చేయడానికి వచ్చానమ్మ సచ్చినోడు తెల్లగాని చూసినారు లంగాడు బ్యూటీ పార్లర్ అవుతాను నేను పౌడర్ కూడా పెట్టా. అబ్బా నెక్స్ట్ వచ్చేసి బాలాజీ అయితే కామెంట్ చేసిండు, బ్రో బిగ్ బాస్ హౌస్ లాగా ఒకటి క్రియేట్ చేసి అందులో మీ టీం కలిసి కన్సిస్టెంట్ లాగా ఒక వీడియో చేయండి అన్న. చేద్దాం. పబ్ వీడియో చేసినామంటే బిగ్ బాస్ వీడియో చేసిన పెద్ద మ్యాటర్ కాదు మాకు, చేస్తాం. కాకపోతే దానికి ఇంకా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. మీకు ఇది చూస్తారు కదా, ఈ బట్టకే ఎంత లేదని ఒక 4,000 ఖర్చు అయింది మాకు, ఓన్లీ బట్టకే. ఇంక ఈ కట్టెలు వేరు, దానిలో మాకు తయారీనికి మ్యాన్ పవర్ వేరు, అంతా వేరు. బిగ్ బాస్ హౌస్ చేయాలంటే మనకి ఈ బట్ట కాకుండా ఇంకా వేరే కావాలి, ఇంకా వేరే బ్యానర్స్ కావాలి, కథ ఉంటుంది. దానికి ఇంకా వెరైటీ ఇట్లా బ్యానర్ కొట్టించుకొద్దాం మన బిగ్ బాస్ లెక్క, తెలుగు అడ్వెంచర్స్ బిగ్ బాస్. దాంట్లో మనం ఇట్లా కన్సిస్టెంట్ లెక్క ఇట్లా ఉండాలి, ఒక బ్యానర్ ఉండాలి వెనుక. సో ప్లాన్ చేద్దాం, చూస్తున్నాం. మంచిగా ఐడియాలు ఉన్నాయి, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ తోడు కొట్టుకునేది. ఒక 10,000 మాది కాదనుకుంటే బెస్ట్ అవుట్పుట్ తీయచ్చు, కానీ ఆ 10,000 పెట్టనే కన్నా ఉండాలి కదా. సో చూద్దాం, వస్తుంది కంపల్సరీగా చేద్దాం. మా స్తోమత తగ్గట్టు మన దగ్గర చేద్దాం. ఏమో పొట్లం పట్టుకొత్తిగా వీడేమన్నా అంటే మూల కురుకుతుండే ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు, ఉరుకుతుండే ఏదో ఒకటి తీసుకొస్తుండు. ఎటుడికి అలా పని చెప్పినా నీ ఖాతాలు రాసుకోమన్నా. సో ఇప్పుడైతే చిప్స్ ప్యాకెట్ వేసేద్దాం. అప్పుడు ఎప్పుడో తిన్నా ఇవి. యాక్చువల్గా రోడ్ల మీద ఆయిల్ దొరుకుతాయి కానీ తినబుద్ది అది ఆయిల్ చూసారు భయం అవుతుంది. నువ్వు తింటే వరకు కలుగుతున్నావు మీరు ఇద్దరు ఆయిల్ అదే తినకురా నోరు ఊరుతుంది. చింపుతున్నారా చీకటి అయితే అయిపోయింది ఎప్పటిలాగానే. ఇంకొక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. మనకి పబ్లో మనకు చాలా స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ తగ్గట్టు ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు మా ముగ్గురిట్లలో ఎవరో ఒకరు కళ్ళకి గంతలు అయితే కట్టుకుంటారు అనమాట. మిగతా ఇద్దరు ఆ ఒక్కరికి దొరకకుండా తిరుగుతూ ఉండాలి. ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా 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 అనుకుని వస్తాడు. ఎవడైతే వాడిని చేయి తాకాడో వాడు అవుట్. ఓకేనా, తప్పించుకోవాలి మ్యాక్సిమం. బయటికి పోదు, డింపాడు తప్ప. వాడు వాడిని వెనకనే తీసుకొని వస్తాడు కానీ బయటికి పోదు. ఈ రూము ఆ రూము ఆ తొవ్వ ఈ తొవ్వ బయటికి వెళ్ళదు కానీ బయట పోతే అవుటే. పచ్చిమిర్చి తినాలి. పచ్చిమిర్చి ఎందుకు ఇంకా మళ్ళీ రెడీ ఏయిరా అవి కూరగాడు వెళ్ళిండ్రా. ఇప్పుడు మీ ఇద్దరికి ఏమిరా బాలరాజు నీ డైలాగ్ కొట్టరా. ఏమిరా బాలరాజు ఏమి ఉపయోగం వల్ల నీ వల్ల దేశానికి నీతోటి ఉపయోగం. నాతి వేసినాడు దొంగ. నాతి వేసినాడు దొంగ. దొంగ దొంగ కాదు దొర. ఇంత టైం వేస్ట్ ఫస్ట్ టైం కడితే అయిపోదా. సరే టైం బ్యాక్ ఇర్ర తిరిగి మళ్ళీ వెనక కట్టు. తలకే మీకు లేకపోతే దెబ్బ అబ్బా అన్న ఇట్లకెళ్ళి ఒక కళ్ళు గుడ్లకు పోయింది మొత్తం గుడ్లకు. అబ్బా అబ్బా అన్నా మెల్లకట్టే మెల్లగా ఇంకేడ ముడేలే ఆగు. నేను రెడీ అంట. అరే డింపే నువ్వు రెడీ అంటే ఏర్పడుతుంది ఆయన రెడీ అంటే. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. అన్నా కొట్టులేదు. బయటికి పోతా చూసిన నాకు కనబడ్డది. జింగిడిగా కాదు, నేను గిల్లకి వచ్చినాక తీసుకోడు అన్నాడు. ఇటు లెఫ్ట్ సైడ్ కి వచ్చింది. ఇది నాకు తెలుసు, ఇది డోర్ అని. ఇటు బయటకి ఎట్లా లేదు కాబట్టి అదే చక్కగా అందుకే దొరికింది. దీనికి ఇన్నే కడదామా. పోనాడు కనబడుతుంది. రే నేను కూర్చుంటే కనబడుతుంది. మళ్ళా కడుతున్నాం.
కూర్చుంటా సరసర సరినవుగా సంద్రాసం నువ్వు కొట్టినా కదా కనబడినట్టు అయితే నేను దొరుకుగా నేను కూర్చుంటే అడుగుతున్నా అబ్బా అరే కెమెరా 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 ఓకే ఓకే సారీ నా దగ్గర సైడ్ ఈసారి దింపి ఓకే ఉరికినా అయిపోరు అడదికు కదులుతానే రా అంతే దాంట్లో పడిగాని మెల్లగా దాన్ని నీకు పాప అన్నారా ఉరికామనుకున్నా ఉరికినా అయిపో ఒరే ఏం కనబడతలే కదా అందుకే కూర తాగి అన్నా ఇవేని ఇప్పుడు నాకు అది ఐదు కూడా కనబడతాడు డింపే మంచిగా కనబడ్డాడు వీనికి అన్నా ఏమో దగ్గర దగ్గరనే ఉంటారు బుద్ధి రెడీ రెడీ తింపుడు ఎందుకు ఇంకా గిట్టు 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 నన్ను ఇప్పుడు నన్ను బయట నూకినా ఫ్లెక్సీ అంటాడు బయట పంపించరా గిరిచి ఇక్కడ ఉంది కనబడుతుంది రైట్ లైట్ లైట్ బంద్ చేసి ఏం కనబడలేదు తింపుడు ఎందుకు ఇంకా అయిపోయింది కానీ దారా నువ్వు డింపా నువ్వు కూడా కనబడలేదు నాకు ఏం కనబడలేదు లైటింగ్ లేదు అసలు Para tigre. ఉన్నారా లేదా అసలు దగ్గర ఉన్నారు ఇటు అన్నాడు ఏదైంది ఎట్రా నువ్వు ఏదా అంటే ఎడికి తేజా ఉన్నాడు అవతల పోయాడు అరే అవతల పోయాడు కదా పోలే పోలే ఇప్పుడే చేసి నేనే అవతల జింగిడిగా ఇట్లా డౌట్ అమ్మయ్య ఇంతసేపు ఉన్నా గల్లనే కూర్చున్నా వాటర్ మా నాన్న దొరుకుతలేరు ఇప్పుడు లాస్ట్ తేజానికి ఒకసారి అర్థం ఆడదాం మంచిగా సరే ఆడదాం సరే కళ్ళంతటి అవుతున్నాయి కదా మరి గోడ అయ్యా కొట్టి సారి చెప్తా అయిపోయా మీరు కనబడదు ఇప్పుడు గుడ్లు గిట్లా అంటుండు గిట్లా అంటే ఇగో గిట్లా అనగానే జారుతుంది అది మనకు రూమ్ మొత్తం ఒక ఐడియా ఉంది మంచి టక్కడ నోరు వాసన పడదోడే అలవాట్లేదు ఓకే సుత్తుండు లంగా ఒట్టు గిటారే సుత్తలేవారా కనబడుతున్నారా ఏంది కనబడుతుంది చెప్పు కనబడుతుంది ఓయ్ లంగా కనబడతలేవరా కనబడుతా అన్న కనబడతా రెప్పలు తీరత్తే ఇటు సైడ్ గడ్వా గడ్వా లోపడి వారా ఏ లోపలికి గడ్వా అడు తిరుగు ఫ్లెక్సీ మెల్లారు అడు తిరుగురా నేనేమన్నా కెమెరా నువ్వేం సపోర్ట్ చేస్తున్నావు జింగిడే నువ్వు ఆడికెళ్ళి ఓరుంటుంది ఉరుగా పడుకుని అలాగే వంగిడు జింగిడిగాడు
అన్న గొడవ పడుతున్నా అబ్బా చాలు విప్పుతాను చక్క అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య ఎంతసేపు రాజు అన్న నిజంగా కనబడుతుంది ప్రామిస్ కనబడుతున్నా నాకు అసలు ఏం కనబడతానే కట్టేది. అచ్చా మళ్ళీ అన్నకి నువ్వు లాస్ట్ దొరికినావు లాస్ట్ రౌండ్ మనిషికి 2 సార్లు వచ్చింది. జింగిగా ఇక్కడ చూసి అడిగి అడిగిపోతానేమో అనుకున్నా. నవ్వుతున్నారా? నవ్వుతున్నా కాకపోతే ఇట్లా మూతి అనుకోండి గొడవ నీకు ఎవరు కొట్టిరా దా ఎవరు కొట్టిరా గిడ గిడ ఎవరు కొట్టిరు కొడతారా? కొట్టిరాదు నేను అవిడితో కొట్టలే. అబ్బా బాడీలు తేజ ఒకసారి కూడా ఇప్పుడు నీకు కొడతావు నానే లాస్ట్ రౌండ్ అన్నని దా మరి ఇప్పుడు రా. 2 సార్లు వచ్చిన దా అది చీటింగ్ శాంతి ఎంత దొరికితే మజా అవుతుందిరా. మస్తు అనిపిస్తుంది. చీటింగ్ అన్నా ఏం cheating చేసినా? పట్టుకున్నాను నువ్వు పట్టుకున్నాను ఫోన్ ఇస్తలేడు అరే వాడు సేఫ్ గానే నేను ఎర్రేసేసాను అంతే. అన్న చేతి పట్టుకొని నేను పూరా జాగ్రత్త నేను బాడీలు ఇసిరేయాలి నీకు. నువ్వు సౌండ్ అనుకుంటున్నావుగా ఇంకా అంతే. భలే అనిపించింది ఏదేమైనా గేమ్. ఈ గేమ్ ఎప్పుడైనా వెరైటీగా దేంట్లో ఆడదాం రా. ఇట్లా పబ్బులనే కాకుండా ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఓపెన్ ప్లేస్ ఇట్లా అంటే చిన్న చిన్న ఉంది ఇలా ఇట్లా పెద్ద మొత్తం చెమట పట్టినాం. ఆహా ఏదేమైనా ఈసారి తొందర దొరికిర్రా. మజా ఆగా. కళ్ళు కనబడతలేవు రా. ఈ లైట్ కనబడతలేవు. ఇట్లా అన్ని స్టార్లు అయినాయి నాకు. లైట్లు అన్ని చిన్న చిన్న. అబ్బా ఇప్పుడైతే కొద్దిసేపు బ్రేక్ తీసుకుంటాం ఇక. కొద్దిగా చల్లబడాలి బాడీ. మీకు కూడా హీట్ అయిపోయింది మొత్తం. మీకు కూడా ఫిజికల్ యాక్టివిటీ లెక్క ఉంది మంచిగా. నీకు ఇలా కొడతారా గది కొట్టరా. చెయ్యి చేంజ్ చేసుకుంటూ కొట్టాలి. అట్లా పోయినా కొడతాడు. ఒకసారి ఈ చేయి ఒకసారి ఆ చేయి కొట్టరా. ఒకసారి ఇది నువ్వు కొడరా జింగిడిగా చూసినా ఒకసారి ఇది ఒకసారి అది రా. ఆయనకి ఇదే వస్తా ఫస్ట్ కొట్టేదే. ఇట్లా వస్తారా నీకు జూ జూ వాడు అట్లా కూడా అంటున్నావు. ఇట్లా అనొస్తాను నీకు ఎట్లా ఇట్లా నీకు కొడతా ఇట్లా నీకు ఇట్లా వస్తా నీకు వస్తా అన్న ఇట్లా వస్తుంది కానీ జిన్ పాయింట్ వేసుకున్నా. జీన్ పాయింట్ ఏనన్నా ఇట్లా అన్నాకేనన్నా ఇదంటే రా జింగిడే ఇరాను ఇగంది ఇరాను అనొస్తున్నా ఇది కూడా నాకు కూడా ఇట్లా అనొస్తాను మీకు ఎట్లా రా ముక్కలు వేలు పెట్టుకున్నారా. ఇట్లా ఓ జింగిడి నీకు వస్తా అన్ని ఇప్పుడు జిన్ పాయింట్ వేసుకున్నా. అందుకే పెట్టలేదు సక్క. అన్నా ఇట్లా ఆడచ్చా ఎట్లా రా అగ్గిపెట్టే కోడి కొంగ పెళ్లి పిరాం పిచ్చుకో తెలుసా తెలుసు గేమ్ అది మాకు తెలుసు. అది ఏంటి గేమ్ ఏంటిది? చేతులు ఎటువేనాయి పెండాకువేనాయి అంటే ఎప్పుడు అంటారు అది? అందరూ ఉంటాయారా? అందరూ ఉంటాయి మొత్తం అన్ని ముసుకోతాయి. తీసుకో అన్ని ముసుకోతాయి. ఒకసారి అనరా పెట్టరా. అగ్గిపెట్టే గుడ్డు కోడి కొంగ పిల్లి పిరంగు పిట్టుకు అగ్గిపెట్టే గుడ్డు కోడి కొంగ పిల్లి పిరంగు పిట్టుకు కిందిక పైనిక పైనిక కిందిక స్టేట్ స్టేట్ కిందికి కిందిక అగ్గిపెట్టే గుడ్డు కోడి కొంగ పిల్లి పిరంగు పిట్టుకో. ఇప్పుడు పైకి ఇప్పుడు పైకి చేతులు ఎడివేనాయి నీ దగ్గర ఉన్నాయి. సాంగ్ రా చెప్పు నెక్స్ట్ టైం ఉంటుందిరా. ఇది ఆడలే ఎప్పుడు మస్తు రోజులు చిన్నప్పుడు ఆడగానే మర్చిపోయినా. చేతులు ఎటువేనాయి పెండకువేనాయి పెండేమి ఇచ్చింది గడ్డి ఇచ్చింది గడ్డి ఏం చేసినావు ఆవుకి ఇచ్చిన ఆవు ఏమి ఇచ్చింది పాలు ఇచ్చింది పాలు ఏం చేసినావు అమ్మకి ఇచ్చిన అమ్మ ఏమి ఇచ్చింది పేను ఇచ్చింది
పేన్ ఏం చేసినావు కోడికేసిన కోడేవి చిన్ని గుడ్డి చిన్ని గుడ్డి కాల్చుకొని తిన్నా గుడుకు మింగినా ఇదే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఆడినట్టు గుర్తు రైట్ బాగానే గుర్తు ఇంకా పెయిన్ ఇచ్చింది అన్న కూడా గుర్తొచ్చింది నాకు నీకు ఇది ఆడుతారా ఇట్లా ఆడుకో పులుసు రాదా పులుసు వాసన నేను పోతా నేను పోయా ఫస్ట్ దొంగలు తాళ్తా దారా పులుసు వేయాలి కమా దా భయం అవుతుందా అరే కరేపనట్టు అన్న తొండి కూడా చెప్తాం మరి ఇద్దరు తెలియదు నేను కొట్టరా దారా చేయలు గిట అనుడే తప్పియాలి మరి కొంచెం ఘోరంగా ఆగుతాయి దొంగ మూడు తప్పొచ్చు నాలుగేసిన నువ్వు చోరు దొంగ ఫస్ట్ మీరు కండ్రాలు వచ్చారా నేను కూడా వస్తుందా నువ్వేమన్నావురా చోరు ఏమన్నా చెప్పు ఏ నువ్వు ఎటు సకాలే మళ్ళా ఫస్ట్ నుంచి కాదు ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి సేఫ్ రెడీ నాలుగేసిన దొంగలు డైరెక్టర్ దొంగ చోరన్న దొంగ జింగిడిగా నాలుగేసిన దొంగ ఇప్పుడు ప్యూర్ పులుసు పులుసు వేడికి పాయింట్ గుంజుడు కమాన్ ఇద్దరికి పోయాలి అటు స్టేట్ ఉండదు కొట్టరాదు అయినా సరే బాధికుండు మరి స్టేట్ బాధికుండు ఎట్లా కొడుతున్నాడు మరి ఓడిపోయినా మిస్ అయితే కథమే నాకు రావాలి మళ్ళీ ఒకసారి చెరొకసారి కమాన్ పోయి మంచిగా అవుతుంది కమాన్ రే మొత్తం ఇట్లా ఎర్ర కావాలి మట్టలు నువ్వు దూరం పోతలే అడసక్క ఐపీకి నువ్వు సబ్బే మీద మీద పోసుకుంటున్నావు నాటుకోండి అది మంచిగా మధ్యలో పోయేనా జింగిడి పోయేనా నువ్వు పుష్పం మీద కాన్సన్ట్రేషన్ పెట్టు పోయేనా నువ్వు పోతలేవు మరి నా ఇష్టం నువ్వు పోతలేవు పోయి పోయేనా మంచిగా అది పోయేనా మెల్ల పోతున్నావు వస్తుంది ఎంజాయ్ చేస్తాను సో మొత్తానికి అయితే కూర చాలా దెబ్బలు పడ్డాడు 5-6 పడ్డాడు సో ఈ గేమ్ ఇప్పటితో ఇప్పటితో సమాప్తం అయిపోయింది. తిన్నాక ఎగురుదాం డిస్కో. మన దగ్గర స్పీకర్ కూడా ఉందా, ఒకటి కావడం మంచమే పెట్టిన స్పీకర్. ఇప్పుడు తిన్న తర్వాత ఆ తిన్నది అరిగేదాకా ఎగిరిగా అంటాం తర్వాత.
సో ఇవరిదాకా అక్కడ అయితే గేమ్స్ ఆడినాం కదా, మీరు ఆల్రెడీ చూసారు కూడా. పిల్లి పిరాంగు పిత్తుకు అని కూడా మనోడు అయితే ఒక గేమ్ ఆడిపించాడు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎప్పటిలాగానే కూరగాయలు వచ్చేసి రైస్ ప్రిపేర్ చేస్తుండు. నేను వచ్చేసి ఈరోజు స్పెషల్ పన్నీర్ అయితే ఉండబోతున్నా. వీడు తినడుగా మరి. నేను తినా. నువ్వు పెరుగు తినవు కదా? పెరుగుతుంటాయి పాలతో అవుతుంది. పాలు అయితే పాలు తింటే తాగుతావా? పాలు పెరుగు ఒకటి తినవా? పెరుగు ఒకటి తింటావుగా మొత్తానికి అయితే. అదే ఎండపోతే సరిపోయి. సో ఇప్పుడైతే నేను పన్నీర్ కట్ చేసుకుంటున్నా, కూరగాయలు రైస్ పెట్టుకున్నాను. కూర చేసారు మంచిగా నా పచ్చిది మంచిగా ఉంటుంది. సగం ఇగో ఇగో అంత తినకపోతే మళ్ళీ ఫ్రై అయినాక మంచిగా ఉంటుంది. పచ్చి జింగిడిగా ఏం కాదు, ఫ్రై అయినాక మంచిగా ఉంటుందా? ఫ్రై చేసినాక తిందరు. రైస్ పెట్టేసుకుంటా. మేము క్యాంపింగ్ చేస్తున్నాం కదా, ఇలా చూడొచ్చు మీరు. పెద్ద జర్ర వచ్చింది. అమ్మో కొంచెం ఉందా? ఇట్లనే మాకు పాములు తేలొస్తాయి అని చెప్పేసి టెన్షన్ తోడు అయితే ఉంటాం. అందుకే చూసుకుంటూ వస్తున్నాం. కూర మంచిగా చూస్తున్నావురా. అది నేను అన్ఎక్స్పెక్టెడ్ ఎట్లా వచ్చిందేమో. ఇంకా చిన్న కథమే కథమే. ఇలా జర్ర వచ్చిందంటే ఇట్లా పాము తేలు కూడా వస్తాయి. వస్తాయి మరి. ఎట్లా వచ్చిందన్న అది? నుంచి వచ్చింది. మీరు చూస్తలేదు దాన్ని? చూస్తలేము. అది రాత్రి వెళ్ళేమంటాం మరి ఎట్లనేమో. ఇక పోయి ఫోన్ తీరు దాన్ని బయటికి వెళ్ళకూడదమ్మా. ఇక బయటకి ఎట్లా పోతారా? ఒరే దాని గడికి నుంచి బయటికి పంపించేసారు. ఇక నువ్వేమనక్తి పోతుంది. వీడు జింగిడి ఏమనక్తి పోతుంది. అటు పోతున్నా. అదే పోతున్నా. మన పడవలో వేసుకొని చూసినారా? దాంట్లోకి చెడగొడుకోవచ్చు అనుకో. మస్తుంది. ఆ రోజు ఫ్రై చేసినాం. బాగా కొట్టిందని మస్తుంది, నిజంగా మస్తుంది. మేము ఏ కర్రీ చేసినా కానీ సూప్ మంచిగా అవుతుంది. అదే కదా. ఇలా ముక్కలు కూడా మంచిగా అన్నం కూడా కరెక్ట్ కుదురుతుంది. ఆ కూర కూరతో పాటు అన్నం కుదిరితే సూపర్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళిన ఇంటికి కానీ కలర్ఫుల్ అవ్వాలి కదా, ఆ రోజు కూడా మస్తు అయిన ఉండే. సూపు రైస్ మిక్స్ అయిందంటే కథమే. ఉప్పు పడతారా? పడుతుంది. ఇంకొంత నాన్న ఉప్పు పడుతుంది. ఏదేమైనా అన్న అయితే మంచిగా వండిండు. పన్నీర్ కూడా మంచిగా అయింది. ఉప్పు పడుతుంది కొంచెం లైట్గా. మళ్ళీ క్యాంపింగ్లో పాలక్ పన్నీర్ వేసుకుంది. పాలక్ కూర పన్నీర్ అంటే పాలకూర ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, రెండు. ఎప్పుడు తినలేరా పాలక్ పన్నీర్? మస్తు ఉంటుంది ఇంకా. ఇప్పుడు మనకి జ్యూస్ వచ్చిందా, టమాటా జ్యూస్ ప్లేస్లో పాలకూరను మంచిగా జ్యూస్ పట్టి ఆ జ్యూస్ పోతారు అలా. పాలక్ పన్నీర్ అయితే మస్తు ఉంటుంది. అది ఇంకా సూప్ ఒకటి తిన్నా అని పన్నీర్ పెట్టుకోవడం మస్తుందా. మనం ఫ్రై చేసినప్పుడు హార్డ్ అయిన ఉండే, మళ్ళీ కూరలు కానీ మళ్ళీ మెత్త సాఫ్ట్ అయినాయి. ఇట్లా నోట్లో వేసుకొని కరిగిపోతున్నాయి.
తిన్నాం, కడుపులు మొత్తం టైట్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడికి వచ్చి వండుకుందాం అనుకునే టైం కల్లా కుర్రాడు వచ్చేసి డ్యాన్స్ చేద్దాం పబ్బులు ఉన్నాం కదా అని చెప్పేసి అన్నాడు. ఖతం స్పీకర్ అయితే కనెక్ట్ చేసేసిన. ఇప్పుడు మంచిగా కొద్దిసేపు ఎగురుదాం. ఇది తిన్నదన్న కొద్దిగా సెట్ అవుతుంది. ఒక మంచి సాంగ్ కూడా దేవుడు పెట్టింది, ఏదో వెరైటీగా ఉంది, మంచిగా రెడీ కూర. ఓకే రెడీ. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డాన్స్ చేద్దాం అనుకున్నాం. దగ్గర దగ్గర గంట సేపు ఎగిరినాం. ఆ టైమింగ్ తెలియదు, ఏం తెలియదు. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇగో చెమటలు పట్టిండి ఇగో కూరగాడి. ఇగో మొత్తం ఇగో టైం 11 అవుతుంది. 10కి స్టార్ట్ చేసినాం, 11 దాకా ఎగురుడు. పాట చేంజ్ చేసినా కొద్ది ఎగురుడే, పాట చేంజ్ చేసినా కొద్ది ఎగురుడే. మన తేజగాడు కూడా అంత మంచి చేస్తాడు అనుకోలే. వానాల్లో కూడా ఒక డాన్సర్ దాగి ఉన్నాడు. సో ఇప్పుడైతే అవన్నీ ఎగురుడు జాగా సరిపోతుంది. ఇటు దుంకుతుండు, అటు దుంకుతుండు, మామని చెప్తున్నాడు. అరిగిపోయింది. మళ్ళీ తింటే మళ్ళా పట్టేట్టున్నది. నువ్వు అలా అంటావారా? అలా వంట రగ్గులేదు మరి. 2 రగ్గులు ఉన్నాయి ఇలా కింద వంటనే 2 ఇద్దరికి కలిపి ఒక రగ్గు ఇవ్వాలి. ఓకే గాయస్, గుడ్ నైట్. రేపు పొద్దుగాల కలుద్దాం. ఏదేమైనా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ క్యాంపింగ్ లా. ఏ క్యాంపింగ్ లో లేని కంఫర్ట్నెస్ ఈ క్యాంపింగ్ లా కనబడదు. ఎందుకంటే ఇష్టం ఉంది అటు ఇటు తిరగచ్చు, ఇష్టం ఉన్న దగ్గర కూర్చోవచ్చు, ఇష్టం ఉన్నట్టు ఎగరచ్చు. ఆహా భలే ఉంది. మన ట్రాక్టర్ లగ్జరీ హౌస్ చేసినాం చూడు, దానిలన్నా ఉండే మంచిగా కానీ ఇట్లా కంఫర్ట్ లేకుండే, ఫ్రీగా కంజెస్టెడ్ ఉండే. ఇది ఇష్టము. ఆ ఏరియా ఉంది, ఏరియా ఉంది. ఒకవేళ వండుకోబుద్ది కాబట్టి పోయి ఆడ వండుకోవచ్చు, ఆడ వండుకోబుద్ది కాబట్టి పోయి తోల వండొచ్చు, ఏదైనా వండొచ్చు. ఇష్టం. ఇప్పుడు సోపలో ఉన్నాడు చూడకి ఇట్లా పన్నుడు ఉడుకుతుంది రా. ఇక ఘోరం ఉడుకుతుంది. బాడీ అంతా గరం అయింది. ఉడుతున్నా మొత్తం దాని చేసి నెత్తికినే పెట్టుకుంటున్నా నేను. ఓకే గ్యాస్, పొద్దుగాల కలుద్దాం ఇక. మేము ఇటు సైడ్ రూమ్లో వండుకున్నాం కదా, దాంట్లో సౌండ్ అవుతుంది. కుక్క ఇట్లా గొర్రింది అయింది. రెడీ. నిద్ర పడతలేదు. ఈ టేబుల్ కూడా దాంట్లో తీసుకొని వాడుకుని అయిపోతుండే. తేజ లెక్క కింద వండుకునే వరకు. అప్పుడు మేము డ్యాన్స్ చేసినప్పుడు మొత్తం కూల్ డ్రింక్ అంతా పడ్డది, చల్లగా మొత్తం పచ్చిగా ఉండాలి. అసలు మెయిన్ ఏంటంటే ప్రాబ్లం, ఇంకా అప్పుడు జర్ర వచ్చింది కదా, అప్పటి నుంచి కొద్దిగా టెన్షన్ ఉంది. ఇంకేమైనా రావచ్చు, ఏమైనా జరగచ్చు అని చెప్పేసి నేను అయినా సరే మధ్య మధ్యలో వేసుకుంటా చూస్తూనే ఉన్నా. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్. ఏం కనబడతలేదు గాయస్ ఇప్పటికైతే. మెల్లగా ఒరుగుతుగా మధ్య మధ్యలో వేసుకుంటూ చూసుకోవడం తప్పదు ఇక. అప్పుడే మీరు డ్యాన్స్ చేసి పడుకునే వరకు దగ్గర 11 ఏమైంది.
అంతా 2-3 గంటలు అయిందో 3-3:30 అవుతున్నట్టుంది. ఇంకో గంట అయితే తెల్లారుతుంది. ఇక చూద్దాం, మార్నింగ్ కలుద్దాం ఇక. బాయ్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది ఆల్రెడీ, ఎండ కూడా వచ్చేసింది. మీరు చూడొచ్చు ఎంత పైకి వచ్చిందో. ఇప్పుడు ఇంత ఈ లోపల ఉన్నా కానీ అల్లకెళ్ళి ఇట్లా సుర్రుమని వస్తుంది ఎండ. ఇంకా మధ్యాహ్నం వరకు ఎట్లుంటుందో, కొద్దిగా సురుసురాని కొడుతుంది, ఏర్పడుతుందా? ఏదేమైనా ఈ పబ్ క్యాంపింగ్లో ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఏ క్యాంపింగ్లో ఎంజాయ్ చేయలే కావచ్చు. వాడ వండగరా అంటాడు, వండడానికి రగ్గు లేకుండా అయింది అన్నీ అన్నాడు. అరే తేజ ఎవరా, తెల్లారింది, ఎండ వచ్చింది. సరి పెడుతుందా? రాత్రి పెట్టలే పెట్టింది మరి రాపోయిన వరకు కిందికి ఇజ్జత్కే సవాలంటావా? దింపచ్చు అన్నాడు వాడు అన్నాడు, మధ్యలో అన్నాడు. నువ్వు రాత్రి లేచేసరికి మెల్లగా అన్నాడు. రగ్గు కూర్చుండే అంటే నాది కప్పుకున్నాడు మళ్ళా. అసలు మనది పబ్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి ఒకసారి అయితే చూసుకుందాం. రాత్రి ఆగమాగం ఎటు పట్టించుకోలేదు మేము. ఎగురుడు దుంకుడు దానికే సరిపోయింది అంతా. ఇక్కడనైతే డాన్స్ ఇట్లా చేసుకున్నాం మంచిగా, ఇక్కడనే కుకింగ్ చేసుకున్నాం. కానీ ఏదేమైనా కళ్ళకి గంతలు కట్టుకొని ఆడినాం చూడరి, అదైతే మస్తు మజా వచ్చింది. ఈ రూమ్లో కనుక చూసినట్టయితే మనం నైట్ డిన్నర్ చేసింది ఇక్కడనే. మొత్తం అంతా గజ్జి అయింది, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది రూమ్ అంతా. అబ్బా మంచిగా ఏదైనా కూర్చోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అరే కూరగా దీనిలో అసలు 24 hours చేసేది ఉండరా? ఒక 24 hours 48 hours వేసేది ఉండే అసలు ఇలా లెక్కకి. ఇలా మంచిగా చాయ్ చేసుకొని చాయ్ తాక్కుంటా చేద్దాం. మరి దీన్ని ఇట్లే ఉంచి కాకపోతే బోర్ అయిపోతారు కావచ్చు, అదే కామన్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఏదైనా తయారు చేసినప్పుడు 24 hours అన్నా 48 hours అన్నా ఏనికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మంచి కింద మంచి సోఫా సెట్ ఉంది. ఇవి మనం దేన్ని ఎక్కువ యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు పొద్దున లేచి మంచి ఒక చాయ్ తాగుతా ఉంటే సార్ విగ్ పెట్టుకొని వచ్చాడు. ఏదాకా విగ్గు లేదు, పడుకునేటప్పుడు పెట్టుకొని వచ్చాడు. విగ్గు ఇచ్చిపోయింది రాత్రి. సో మొత్తానికి మనకు సన్ రైజ్ అయింది కాబట్టి మనకు ఈ పబ్లో క్యాంపింగ్ కూడా అంటే ఈ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక మెల్లమెల్ల బయటికి వెళ్ళిపోతున్నాం. ఎట్లుందిరా తేజ, ఆనందమేనా? ఇప్పుడు బయట బాగా తెల్లారింది. లోపల ఏర్పడలేదు కానీ లోపల కొద్దిగా చీకటి ఉంది. బయటికి రాగానే మొత్తం చెక్క ఉంటుంది. ఏమన్నా బ్లాక్ చూసి ఆయమైంది మొత్తం. అలా మొత్తం పైనకి వచ్చినా వచ్చింది. నీకు ఎలా చదువుకుంది? మరి నిద్ర పట్టిందారా? కొంచెం చలి పెట్టినా నిద్ర రావట్లేదు. కొద్దిగా బయటకంటే వచ్చానే ఉంది, లోపల చాలా తేడా ఉంది బయటికి లోపలికి. స్టార్ట్ అయింది కదా ఎండాకాలము, మంచం పడుతుంది బాగా. మళ్ళా పరద చూస్తే ఇంటే సన్ననే ఉంది కానీ లోపల ఎచ్చ ఉంది కొద్దిగా అంతా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఫుల్ ఎంజాయ్ చేసినాం. తేజగాడు నాకు తెలిసి ఇలానే కావచ్చు క్యాంపింగ్లో. గల్లు ఉన్నాడు కదా కలర్ హౌస్లో, వీడు ఉండాలి ప్రతి దానిలో ఎంజాయ్ చేస్తుండు. కలర్ హౌస్లో కూడా మస్తు వచ్చింది, కాకపోతే ఆ వీడియో అంతగా నడవలేదు. ఫుల్ ఎంజాయ్ చేసినాం. అలా కూడా ఇల్లు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. నలుగురమే ఉన్నాం కానీ పొట్టు ఎగిరినాం. అసలు పబ్బుని ఎట్లా వాడాలని అట్లా వాడేసినాం ఇక. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.